హాయ్ అండి. బ్లౌజ్ కట్ చేసే విధానంలో వేరే సైజులు చేంజ్ అయినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతుంటాము. అది కొంచెం క్లియర్గా చూపిస్తాం. మన సైడ్ కుట్లు, పక్కల కుట్లు కానీ, చెస్ట్ భాగం కానీ, ఆమ్ రౌండ్ కానీ అసలు సెట్ అవ్వట్లేదు. ఆ సెట్టింగ్ కోసం ఒకసారి చిన్న వీడియో లాగా చూపిస్తా చూడండి. ఇప్పుడే మార్క్ చేసినాము. దీన్ని కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. ఇది ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఇదిగోండి ఇలా పెట్టినాం. సరే, మీకు మళ్ళీ మొత్తం నేను క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఏం పెట్టినావు? హైట్ పెట్టేసినావు. హైటు షోల్డర్ మధ్యలో నుంచి షోల్డర్ ఈ డాట్ వేసిన వరకు పట్టుకోవాలి. అలాగే పట్టుకొని పెట్టేసినావు. కుట్టుకి ఇక్కడ కుట్టుకు వదిలేసినావు. 14 ఉందా? 14 ఇంచెస్ సైజు ప్రకారం 14 ఇంచెస్ సైజ్ వచ్చేసి మెన్షన్ చేద్దాము. ఏ సైజు బ్లౌజ్ ఇది అని కూడా నేను చెప్తాను. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ పట్టుకుంటాం. మీకు చాలాసార్లు నేను చెప్పాను వీడియోలు, బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ తగ్గినా కానీ వాళ్ళకి ఫిట్టింగ్ బాగుందనుకో మనం ఏం చెయ్యొద్దు. ఇలాగే బ్యాక్ పార్ట్ పట్టుకోవాలి. వాళ్ళకి ఫిట్టింగ్ ఇదే బాగుంది, ఇట్లనే కుట్టమన్నారు. డాట్ ఎంత వేసిరు చూడండి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ తగ్గింది అంటే, నేను ఇంతకుముందు కూడా లాజిక్ చెప్పిన, ఫ్రంట్ తగ్గింది అంటే వాళ్ళు డాట్ ఎక్కువ వేయడం వల్ల ఫ్రంట్ తగ్గుతుంది. మళ్ళీ ఇక్కడ ఏం ఎక్కువ తీసుకోలేరు, సేమ్ పెట్టిర్రు. మళ్ళీ ఇక్కడ తగ్గింది కదా అని చెప్పేసి బ్యాక్ పార్ట్ తగ్గించి పెట్టొద్దు. అస్సలు కూడా మొత్తం టోటల్గా మెజర్మెంట్ వేసి పెట్టొద్దు. ఎప్పుడు కానీ టోటల్గా మెజర్మెంట్ వేసినా బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ వేసుకుంటే ఇలాంటి చిన్నవి పోవన్నట్టు. టోటల్గా మెజర్మెంట్ పెట్టి టేప్ 4 మడతలు పెట్టి పెట్టినామనుకో అప్పుడు మళ్ళీ బ్యాక్ కూడా తగ్గుతుంది. అలా కాకుండా ఇలా పెట్టుకోండి. ఇగో చుట్టూ నార్మల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 ఇంచెస్ వచ్చింది. ఈ 10 ఇంచెస్ని ఇలాగే ఒక డాట్ వదిలేసి కుట్టుకు 1 ఇంచ్ వదిలేసి పెట్టేసినాం. ఓకే, ఇక్కడ వరకు ఓకే. 2 ఇంచ్ ఖర్చు వదిలినాం. ఇది కూడా ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏం చేసి కింది నుంచి చంక భాగం పెట్టుకోవాలి కదా. 3వ పాయింట్ ఇక్కడ నుంచి చంక భాగం పెట్టినావు. పెట్టినప్పుడు ఇగో ఈడికి వచ్చింది, నువ్వు ఈడికి పెట్టాలి. కరెక్ట్ పెట్టినావు అంటే దిగింది అన్నట్టు చంక. పుట్టే వరకల్లా మళ్ళీ ఈడికి వచ్చేస్తుండే. ఇది ఒకటి. నెక్స్ట్ మనం కింది నుంచి నెక్ పెట్టుకుంటాం. నెక్ కరెక్ట్ పెట్టినావు. కుట్టుకు వదిలినావు ఈడ కరెక్ట్ పెట్టేసినావు. ఇది ఓకే. పెట్టేసుకొని ఇలాగే నెక్ నువ్వు ఒకసారి కొలత బ్లౌజ్ తోటి నెక్ చూసుకోవాలి. నెక్ కంపల్సరీ. నెక్ ఎంత డీప్ ఉంది చూడు. నువ్వు పెట్టిన నెక్ ఎట్లుంది, ఇది ఎట్లుంది, ఇది చూడలేవు. కానీ నెక్ అమ్మకు ఇది పెద్దగా ఉంది, చిన్న వేద్దాం అనుకున్నావు. సరే పెట్టినావు. ఇప్పుడు పెట్టినా కానీ ఇలాగే కుట్టేటప్పుడు అవద్దు, నాకు ఇది కరెక్ట్ పెడతా ఇది పెడతా అనుకున్నావు. కానీ షోల్డర్ దగ్గర అయితే కావాలి నీకు. షోల్డర్ దగ్గర కరెక్ట్ పెట్టినావు. కరెక్ట్ పెట్టి ఇది కరెక్ట్ పెట్టి లోపలికి కట్ చేస్తాను పెట్టినావు. ఇంకా కొంచెం ఎక్కువ పెట్టు అంతే. పెట్టి షోల్డర్ సన్న ఉంది కాబట్టి ఇది ఇక్కడికి ఉంది, ఇది ఇక్కడికి కరెక్ట్ పెట్టేసినావు. అంటే షోల్డర్ ఎన్ని ఇంచులు అయింది ఇప్పుడు? 6 ఇంచెస్ అయింది. ఇప్పుడు నేను పెట్టింది 6 ఇంచెస్ అయింది. నీకు 5.30 అయింది. నేను కొంచెం జరిపినా కాబట్టి 6 ఇంచులు అయింది. 6 ఇంచులు వచ్చినప్పుడు ఆమ్ డౌన్ కూడా 6 ఇంచులు వచ్చింది. చూసుకో ఒకసారి. అంటే మనం ఈ ఖర్చుది పాయింట్ వదిలిపెట్టొద్దు. ఫస్ట్ అయితే వదిలిపెట్టొద్దు. మనం ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటప్పుడైతే ఇది ఎంత ఉంది, ఇది అంతే ఉండదు అందరికీ. కానీ తినకి మాత్రం పెద్ద సైజు కాబట్టి నెక్ కొంచెం డీపు, కొంచెం హైట్ తక్కువ ఉండి కొంచెం నిండుగా ఉన్నది కాబట్టి మనం ఇలా పెట్టుకుంటున్నాం. అందుకే మనకు నెక్ చిన్న తీసినా సరే కానీ 6 ఉండి ఇది 6 తీస్తే ఆమ్ రౌండ్ సెట్ అవుతుందా చూద్దాం. ఇప్పుడు ఆమ్ రౌండ్ సెట్. ఇప్పుడు చెస్ట్ పాయింట్ చూసుకోవాలి కంపల్సరీ. మన చెస్ట్ పాయింట్ వచ్చేసి మెజర్ చేస్తేనేమో ఇది మీరు కొలత బ్లౌజ్ మెజర్ చేసేటప్పుడు చేస్తుండొచ్చు. నేను అందుకే చెప్తున్నా. నేను కూడా మీ ఇట్లనే పెట్టుకోమంట. అది నేను ఇక్కడ మిస్టేక్ అయిందని చెప్తున్నా. ఇది చూడండి, ఇక్కడ 10.5 వచ్చింది. ఈ 10.5 వచ్చింది. ఆయన తను ఏం చేసింది, 10.5కు మార్క్ పెట్టేసింది. ఓకే, ఇది కరెక్ట్ అనుకుందాం. ఇక్కడ 10.5 ఉన్నప్పుడు మరి ఇక్కడ 11 ఉంది. ఎట్లా మరి? అట్లా రావద్దు కదా, 11 రావద్దు. ఈ 11 ఈడ 10.5 వచ్చినప్పుడు ఈడ 10.5నే రావాలి. లేదు అంటే ఈడ 10 వచ్చి ఈడ 11 వచ్చినా ఏం కాదు. చెస్ట్ భాగం లావు ఉండడం వల్ల 1/2 ఇంచ్ పెరిగినా ఏం కాదు. కానీ తగ్గింది. అట్లా తగ్గితే ఇలా క్రాస్ వచ్చేసి బ్లౌజ్ ఫిట్టింగ్ అస్సలు కుదరదు. మీరే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయండి, ఇప్పుడు ఇది 11 ఉంది కాబట్టి చెస్ట్ పాయింట్ 11 పెట్టుకుందాం అనుకుందాం. నేను పెట్టేసిన చూడండి. ఇప్పుడు పెడితే ఎట్లా అయింది? ఆమ్ రౌండ్ సెట్ అయిందా, మరి తగ్గిస్తే సెట్ అవుతుందా? 2 రకాలు చూద్దాం. ఇక్కడైతే తగ్గియడానికి లేదు చుట్టుకొలత, ఇక్కడ పెంచడానికి లేదు, తగ్గియడానికి లేదు. ఇక్కడ పెంచాలి కంపల్సరీ.
ఇక్కడ 11 వచ్చింది, ఇక్కడ 11 వచ్చింది, 10.5 11 చేసుకున్నా. ఇప్పుడు మన పాయింట్ ఇది, మళ్ళీ కింద నుంచి వచ్చిన పాయింట్ చంక పాయింట్ ఇది 6 ఇంచుల పాయింట్, ఈ బ్లూ కలర్ తోటి వేసిన. ఇప్పుడు ఈ పాయింట్ వరకు మనకి రౌండ్ ఈమె చంక రౌండ్ అంతా రావాలి. ఇది రాకపోతే మనం ఇప్పుడు మళ్ళీ ఎడ చేంజ్ చేయాలి. వెనక భాగం చంక రౌండ్ మెజర్ చేసుకోండి. వెనక భాగం చంక రౌండ్ ఒక్కసారి మెజర్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా ఈ కుట్టు మీదనే మెజర్ చేయండి, మళ్ళీ ఎందుకంటే ఎక్కువ తక్కువ అయిపోతుంది. 9.5 9.2 వచ్చింది. ఈ 9.2 రావాలి మనకి. ఇప్పుడు మనం గీయాలి. చూడండి, ఈ బ్లూ తోటి గీస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ 1.5 పెట్టేద్దాము. పెట్టేసి ఇలా మార్క్ చేసి స్కేల్ తీసుకొని అటే అటే. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చింది ఆమ్ రౌండ్. వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వచ్చిందా? ఇప్పుడు మనకి ఎంత రావాలి? 9.2 రావాలి. ఎట్లా రావాలి? ఈ పాయింట్ లోపలికి వెళ్ళి రావాలి. ఇంత ఖర్చు తీసుకుంటావు కదా నువ్వు. కుట్టు ఇది కూడా కుట్టు ఇడిచిపెట్టే కొలిచినాం కదా అక్కడ. ఇగో 9.5 వచ్చింది. అంటే మనకి ఆమెకు ఇది 10.5 ఉంది, 11 లేదు అనేది అర్థమైపోయింది. అన్నప్పుడు ఏం చేయాలి? ఈ 10.5 కాన్నే పెట్టుకొని ఇది తగ్గించాలి. ఇది కూడా 10.5 పెట్టుకో. ఇగో ఇట్లా వేసుకొని మీరు సెట్ చేసుకోండి. ఇందులో మనము స్కేల్ స్ట్రేట్గా వేసేది, ఇందులో మనం తప్పు వేసినాం అనుకో, ఇంకా మనకు ఫినిషింగ్ రాదు బ్లౌజ్. అది కలుపు 10.5 కలిపేసి చూడండి. ఇప్పుడు 10.5 మనకి ఇక్కడికి వెళ్ళి చూస్తే ముందు భాగం నెక్కుకి కరెక్ట్ కలిసింది. ఇక్కడికి వెళ్ళి 1/2 ఇంచ్ తగ్గింది అంటే మనం డాట్స్ వేసుకొని ముందు భాగంకు సెట్ అయిపోతుంది. ఈమెకి ఈపు లేచి ఉంటుందా, ఏదో అయ్యి ఉంటుంది అనుకుందాము. నెక్స్ట్ మీకైతే తేడా కాదు బ్లౌజ్ కుట్టేటప్పుడు. మనకు కావాల్సింది ఆమ్ రౌండ్ కరెక్ట్ వచ్చింది, చెస్ట్ పాయింట్ కరెక్ట్ వచ్చింది. ఈ సైడ్ కుట్లు అయ్యేటప్పుడు కుట్లు లూజ్ వేసుకున్నా సరిపోతుంది. మనకు పగల కుట్లు వేసేటప్పుడు సెట్ చేసుకుంటే సరిపోతుంది. అలా తీసేసి ఇలా అన్నట్టు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇక్కడ మన పాయింట్ మిస్ అయితే మరి సరే మీరు ఇదంతా వేసిరు కదా, మరి ఇది కూడా ఇటు జరిపేసి ఇక్కడికే కలపచ్చు అనుకుంటే ఆల్రెడీ ఇప్పటికే మనకు 6 ఇంచులు అయిపోయింది. మరి ఇది సైజు మెన్షన్ చేయలేం కదా. నేను 10.5 అన్నప్పుడు ఎంత అవుతుంది? 42 సైజు. ఇది 42 సైజ్ మెజర్మెంటులా ఒక్కసారి సైజు మెన్షన్ చేసి నాకు చెప్పండి. నెక్ డీప్ చెప్తా. నెక్ డీప్ వచ్చేసి 8.5. ఈ 8.5కి ఇక్కడ నుంచి చూసుకుంటే ఇట్లా, మళ్ళీ ఇక్కడ నుంచి చూసుకుంటే కూడా 8.5 వచ్చింది. క్రాస్ చూసినా స్ట్రేట్ చూసినా కానీ. అయితే నార్మల్గా అంటారు కదా, నెక్ మెన్షన్ చేసి సైజు మెన్షన్ చేసి మాకు ఆమ్ రౌండ్ చంక రౌండ్ ఎంత వస్తుందో సెట్ చేయమంటారు. గిలా కట్ చేసుకో నెక్. మరి బయటకు వచ్చిన దాన్ని మొత్తం క్లోజ్ చేయకు. బాగా డీప్ వచ్చింది. ఇప్పుడు తక్కువ వేస్తే మరీ ఫిట్టింగ్ చేంజ్ అవుతుంది కొంచెం. ఇప్పుడు కరెక్ట్ వస్తుంది. చూడండి, మీకు ఇది ఒకవేళ మీకు కట్ చేసుకుంటప్పుడు ఏ బ్లౌజ్ అయినా సరే, ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే, ఈ 2 పాయింట్స్ మిస్ చేస్తే ఇవి పాయింట్స్ మీరు సరి చేసుకోండి అని చెప్పడానికే నేను మళ్ళీ స్పెషల్గా ఇది వీడియో చేసిన. నాకు ఇది వాళ్ళు కట్ చేసుకుంటే డౌట్ వచ్చిందని. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. 6 ఇది 6, ఇది కూడా 6. ఇది 2.2, 2.5 ఇది, 3.5 ఇది, 3.5 ఇది. ఇది 11, ఇది 11, ఇది 10.5, ఇది 10. ఫోటో తీసుకో ఒకటి. ఇది వీడియో అప్లోడ్ చేస్తారు కదా? అప్లోడ్ చేస్తా. ఇంకా అప్లోడ్ చేస్తే వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకో. ఇది 6 కింది నుంచి. ఇంకా పైనుంచి 6 చూసినావు కాబట్టి నువ్వు ఇక్కడ చేంజ్ చేయాలని అవసరం లేదు. ఓకే, మీరు కూడా వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చిన్న మిస్టేక్ సరి చేసుకోండి. వీడియోలు చూడడం వల్ల మనకి ఎప్పుడైనా ఒకటి ఏదన్నా కొంచెం క్లారిటీగా తెలుస్తుంది. వీడియోలో మధ్యలో ఎక్కడ పాయింట్స్ వస్తాయో కూడా తెలియదు. మరి మొత్తం వీడియో అయితే చూసేయండి. ఓకే, బాయ్ మరి.